బాబురావు గారు పాటలు వింటారా? మీకు పాటలు వినటం ఇష్టమేనా? పాటలు వింటాను. వింటారా? టైం ఉన్నప్పుడు కారులో వెళ్తూ ఎవరి పాటలు ఎక్కువ వింటారు? అంటే నేను పాత పాటలు వింటాను, కొత్త పాటలు చేయను. కానీ పాత పాటలు 50 ఏళ్ళ కింద పాటలు, మ్యూజిక్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, ఆ పాటలు నేను వింటాను. మీ కేఫ్ కాకుండా మీరు సిటీలో ఎక్కడికన్నా బయటికి వెళ్ళి టేస్ట్ చేయాలన్నా, తినాలన్నా, తాగాలన్నా ఏమన్నా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయా మీది కాకుండా? అంటే ఇప్పుడు చాయ్ అక్కడ మంచిగా ఉన్నది అంటే ఆ టైంలో నేను తెప్పించుకొని తాగుతా, కానీ అక్కడ పొయ్యి అయితే తాగా. అంటే పొయ్యి తాగితే ఏమంటారు, మా హోటల్ చూసేందుకు వచ్చింది నేనేం చేస్తా, అది బిజినెస్ టెక్నిక్. అది చాయ్ తెప్పించి తాగుతా, టేస్ట్ ఎలా ఉన్నది అది చూస్తా, మా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటా. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్ దగ్గర ఎవరైనా హోటల్ పెట్టిందంటే వాళ్ళే కస్టమర్ చెప్తారు, మా చాయ్ పీకే అని అంటే అప్పుడు మాకు ఫీడ్బ్యాక్ దొరికేస్తుంది. ఎవరన్నా మీ కస్టమర్ ఒక కొత్త చాయ్ హోటల్ ఓపెన్ చేశారు, టేస్ట్ బాగుందంటే తెప్పించుకొని తాగి ఏం ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటి? ఇవ్వాలైనా హోటల్ పెట్టని, మంచిది పెట్టని, చెడ్డది పెట్టి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంటి పక్కనే ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఎట్లయినా ఉండని చూడబుద్ధి అవుతుంది, ఆ పిల్ల ఎట్లా ఉన్నది అని చూడబుద్ధి అవుతుంది. అట్లా హోటల్ ఎవరు పెట్టినాక చాయ్ ఎట్లయినా ఉండదు, ఫస్ట్ తాగబుద్ధి అవుతుంది. ఇంకా సినిమాలో మాకు తెలియనివి, ఆడియన్స్కి తెలియనివి ఏమన్నా ఉన్నాయా, మేము తెలుసుకోవాల్సిన విషయాలు? లేదు, అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారండి సినిమాకి సంబంధించి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఏదో ప్రొఫెషన్ అలా లేదు, అందరూ బాగా చేసుకుందాం అనే ఇంటెన్షన్తోనే ఒక యంగ్ టీమ్ అందరు సపోర్ట్తోనే, మా డిఓపి అవ్వచ్చు, ప్రొడక్షన్ డిజైనర్ అవ్వచ్చు, అందరూ ఆ సపోర్ట్తోనే చేసామండి. సో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే. ఒక ట్యాగ్ లైన్ ఉంది, అది బాగుంది లాస్ట్ ఎండింగ్లో, 1 cafe 1 love 1 life. ఏంటది ఆ ట్యాగ్ లైన్, దాని మీనింగ్? ఈ 3 కోర్ ఎలిమెంట్స్ అండి ఫిలింలో. సో వాటిని ఎలా బ్లెండ్ చేసాం, ఎలా చూసాం అనేది మీరు సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎమోషన్ సీన్స్ చూసాము, కామెడీ ట్రాక్ ఏదన్నా ఉందా? అది ట్రైలర్లో చూడొచ్చా? నాకు చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక చాలా హెవీ సినిమా ఎక్కడ చెప్పట్లేదండి. ఇది ఇట్స్ ఎ వెరీ రిలేటబుల్ ఫిలిం. మనం ఇంట్లో మన పేరెంట్స్ తో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ తో జరిగే కాన్వర్జేషన్స్, లేకపోతే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి అవాయిడ్ చేసే కాన్వర్జేషన్స్. సో రాజ్ కుమార్ కాసిరెడ్డి గారు, హీ ప్లేస్ మై ఫ్రెండ్ క్యారెక్టర్, అండ్ ఆయన బ్రిలియంట్ కామెడీ టైమింగ్ ఒకటి. అండ్ యాక్చువల్ గా ఫాదర్ సన్ రిలేషన్షిప్ కూడా కంప్లీట్ గా అది అవుట్ అండ్ అవుట్ ఫన్ కాన్వర్జేషన్ అండి. అండ్ ఇమోషన్ అనేది కూడా షేర్డ్ ఇమోషన్ ఏదైతే ఉందో ఒక చాలా న్యాచురల్ గా ఇద్దరి మధ్యలో జరిగే ఒక చిన్న రప్చర్ ఆర్ కాన్ఫ్లిక్ట్ తప్పితే ఎక్కడ కూడా హెవీగా మిమ్మల్ని ఏదో ఏడ్పించి బయటకి పంపించాలనే ఇంటెన్షన్ కాదు. వెన్ వీ మేడ్ దిస్ ఫిల్మ్ ఆల్సో అది ఇదేదో ఇంత పెద్ద హిట్ చేయాలనో లేకపోతే ఇన్ని నంబర్స్ చేయాలనే ఇంటెన్షన్ తో చేయలేదండి. అందరం కూడా ఈ కథని, ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కథను నమ్మాము, దీన్ని నిజాయితీతో తీద్దాము, కాన్ఫిడెంట్ గా ఈ ఫిల్మ్ చేద్దాము, బట్ వీల్ పుట్ ఇన్ అవర్ 100% ఎఫర్ట్. ఈ సినిమా ఎంత వరకు కనెక్ట్ అవుతుంది, ఎంత మందికి కనెక్ట్ అవుతుంది అనేది నేను చెప్పలేను, కానీ బట్ కనెక్ట్ అయితే మాత్రం డెఫినెట్ గా కొన్ని రోజులు మీతో ఈ సినిమా ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ వి కెన్ సే. లాస్ట్ అండి, టీజర్ లో వెదవతో తిరిగితే వెదవ కానీ అది 100% ట్రూ, కరెక్ట్ అండి, 100% రైట్. ఇప్పుడు నేను మామూలుగా ఈ రీల్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా, ఇలా చూస్తుంటే దాంట్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క కైండ్ ఆఫ్ సేయింగ్స్ వస్తున్నాయి కదా. చాణక్యుడి తాలూకు ఒకటి, భగవద్గీతలోని సేయింగ్స్, కొంతమంది మార్కెటింగ్ స్కిల్స్ గురించి ఒక్కొక్కటి వస్తుంది. దాంట్లో కొన్ని చెప్పారు, మీరు మీ ఫ్రెండ్, మీకు ఓ మంచి ఫ్రెండ్తో ఉంటే మీకు మంచి అలవాట్లు వస్తాయి. మీరు డబ్బున్న వాడితోటి, అంటే ఆర్గనైజ్డ్గా ఉండి డబ్బులు సంపాదించాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఇలాంటి వాడితో తిరిగితే మీరు కూడా ఏదో ఒకటి సంపాదించడం కోసం, లేకపోతే కొంచెం తెలుస్తుంది, బాగుంటారు. సో అలా మనం దిక్కుమాలిన వాడితో ఉంటే ఏమవుతుంది, అదే ఆలోచనలు వస్తాయి. అందుకని అది అందరికి కనెక్ట్ అయ్యేది ఏదో ఒక మూమెంట్ లో. 100% ప్రతి ఫాదర్ ఏం చేస్తాడు, కొడుకు ఎవరితోటైనా చెత్త ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావేంట్రా, సరైన వాళ్ళతో, ఎవ్రీ ఫ్యామిలీలో కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ అది ఖచ్చితంగా. పైగా మగపిల్లలకే, ఆడపిల్లలు ఓకే, దే ఆర్ వెరీ సెన్సిబుల్, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. ఈ మగపిల్లలకు వచ్చేసరికి తోకొక్కటి తక్కువ, లేకపోతే మిగతా అంతా ఆల్మోస్ట్ వాళ్ళు కోతులే. కొంతమంది ఉంటారు వెరీ స్టూడియోస్, ఎప్పుడు పుస్తకాలు, వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు, రేర్ 5% ఉంటారు, 95% కోతులే. దేవదాస్ గారు ఎప్పుడైనా మిమ్మల్ని అలా ఏమన్నా అన్న సిచ్యువేషన్ ఉందా మీ చిన్నప్పుడు? కానీ బెల్ట్ దెబ్బలు కొట్టేవాళ్ళ?
అంటే నేను చేసిన అల్లర్లు అలాంటివి. స్కూల్ కి ఇక్కడ వెళ్ళేవాళ్ళు ఇందులో ఇంకా శివ చాలా తక్కువ. స్కూల్కి వెళ్ళేవాడిని, ఎగ్గొట్టడానికి ఎన్ని రకాల ప్లాన్లు వేయాలో అన్ని వేసేవాడిని. ఓకే, బాగా తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. తిట్టడం నాకు తిడితే నాకు సరిపోదు, కొట్టాలి. అంతలా చేసేవాడిని అల్లరి. ఓకే. ఎస్పెషలీ మా చెల్లెలతోటి నేను ఎప్పుడైనా మా చెల్లెల మీద చేయి చేసుకున్నప్పుడు ఇంకా అస్సలు నాన్నకు అస్సలు తట్టుకోలేడు. ఆడపిల్ల అంటే ఆయనకు బాగా ప్రేమ, కూతురంటే. అదేదో తిట్టేది నన్ను, నేను చేయలేచేది, ఇక నన్ను చితకబాదేవాడు. బాబురావు గారు, ఇప్పుడున్న జనరేషన్ ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? నా సలహా ఇచ్చే అంటే ఏ బిజినెస్ చేయాలంటే ఆ బిజినెస్తోని 10 మంది బతుకుతారు. ఆ బిజినెస్ చేయాలంటే 2 ఇయర్ రెంట్ ఇచ్చే కెపాసిటీ ఉండాలి, 2 ఇయర్ వర్కర్కు జీతం ఇచ్చే కెపాసిటీ ఉంటేనే బిజినెస్ పెట్టుకోవాలి. నాది సలహా యంగోళ్ళకి. లేకుంటే ట్రెండ్ కానాలి, బిజినెస్ పెడతా అనాలి, ఆయన పెట్టిస్తాడు, పెట్టించినాక నడుస్తలేదు మళ్ళీ బంద్ చేస్తాడు. సినిమా బిల్డింగ్ కానీ ఏ బిజినెస్ కానీ, సినిమా ఫీల్డ్ అయినా చాలా పెద్ద ఫీల్డ్. 100 మంది 1000 మంది బతుకుతారు. ఆ ఫిలిం థియేటర్ వాళ్ళు బతుకుతారు, సినిమా చూసేటోళ్ళు బతుకుతారు. అంటే చాలా పెద్ద బిజినెస్. ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద బిజినెస్. ఓపిక ఉండాలి, అప్పుడే ఈ బిజినెస్లో పోవాలి. లేకుంటే తండ్రి అంటే పెట్టినాక మళ్ళీ 6 మంత్స్ రెంట్ అయిన ఈసారి బంద్ చేసుడు. ఎన్నో హోటల్ చూసినా నేను. హోటల్ పెడతారు, నడవకుంటే బంద్ చేసేస్తారు. కానీ ఫస్ట్ హోటల్లో టేస్ట్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, జీతగానికి జీతం ఎక్కువ ఇవ్వాలి, 2 ఇయర్ రెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంటేనే బిజినెస్లో పోవాలని యంగ్ వాళ్ళకు నేను చెప్తున్నాను. ట్రూ గ్రేట్ వర్డ్స్ అని, నిజంగా జెన్యూన్ వర్డ్స్. థ్యాంక్ యూ బాబురావు గారు, మీ టైంని స్పెండ్ చేసి నాకు ఎందుకంటే నవాబ్ క్యాఫే అని పెట్టింది కదా, నిలోఫర్ క్యాఫే ఉన్నది, నవాబ్ క్యాఫే ఉన్నది. అందుకు అంత ఇంట్రెస్ట్ ఏమున్నా తెలియదు ఆ సినిమాలో. అందుకోసమే ఈ రోజు మాకు ఇంటర్వ్యూకి వచ్చారు, మాతో మాట్లాడారు. నా నిలోఫర్ క్యాఫే ఇది నిజాం సర్కార్ కోడల పేరు. అంటే వాళ్ళైన నవాబే ఉండే, ఇదైనా నవాబ్ క్యాఫే పెట్టిండ్రు, నేనైనా నిలోఫర్ క్యాఫే పెట్టినా. అంటే వాళ్ళదైనా నవాబ్ ఖాందానే, ఇదైనా నవాబ్ క్యాఫే అని నాకు అంత మంచిగా అనిపించింది. ఈ సినిమా మంచిగా ఎక్కువ బాగా నడవాలనే కోరిక. నిలోఫర్ క్యాఫేకి ఎట్లా వస్తున్నాం, నవాబ్ క్యాఫే అలా నవాబ్ సినిమా పోవాలన్న కోరిక. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. శివ గారు, రాజీవ్ గారు, వెంకట్ గారు, ప్రమోద్ గారు, సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.